రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కాల్ సెంటర్ పెట్టకుండా ఇవాళ రోజున లోటస్ పౌండ్ లో కాల్ సెంటర్ ఎందుకు పెట్టాడు చెప్పగలరా? పోనీ పక్క రాష్ట్రంలో లోటస్ పౌండ్ లో ఎందుకు పెట్టాడు చెప్పగలరా? ఆ మాట ఇవాళ రోజున ఈ అధికార ప్రతినిధి సమాధానం చెప్పగలరా? చెప్పలేడు. మిథున్ రెడ్డికి బెయిల్ ఎందుకు వచ్చిందో చెప్పలేదు. ఇవాళ రోజున నిత్యసేవలో బయటకు విడుదలైన వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారో కూడా చెప్పలేడు. ఇట్లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు ఇస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మా బెయిల్ ఎందుకు వచ్చింది చెప్పు, బెయిల్ ఎందుకు వచ్చింది చెప్పు, నువ్వు చెప్పు ఎందుకు వచ్చింది. మాట్లాడుతూ ఉంటాను నేను మొత్తం పవన్ కళ్యాణ్ కి ట్రైనింగ్ లేదు, మీకు ట్రైనింగ్ లేదు. నేర్చుకోరారా బాబు. చాలా సార్లు చాలా డిబేట్లు చెప్పా. మినిమం పాయింట్స్, బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటా. బేసిక్ నాలెడ్జ్ ఎర్ర పప్పు టీవీలో మాట్లాడి ఎందుకు అనవసర పార్టీ పనులు తీయడానికి బేసిక్ నీకు చెప్తుంది. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకుంటా. చెప్పలేం చెప్పు కడవలాడు నువ్వు మన స్థలాలు ఇస్తాంటావు. వ్యక్తిగతంగా తిట్టుకోమాకండి ఇద్దరు. మళ్ళీ వస్తా మీ దగ్గరికి. విజయ్ కిరణ్ సార్ మళ్ళీ వస్తాను. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. విజయ్ కిరణ్ గారు మ్యూట్లో ఉంది చూడండి. మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. విజయ్ కిరణ్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. విజయ్ కిరణ్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. వినపడుతుంది. కామన్ సెన్స్ లేకుండా సాటి ప్యానలిస్ట్ ని అంటే మేము ఏదైనా రౌడీజం చేయగలుగుతాం, మేము ఏమైనా చేయగలుగుతాం, మేము బెదిరిస్తే బెదిరిపోతాం ఏదో అనుకుంటున్నారు మీరు. అట్లాంటి ఏదో అరే ఒరే అంటే మాకేం చేత కాక చేతులు కట్టుకొని ఉన్నాం మేము అంతం చేత కదా అనేటువంటి అంశంలో మాట్లాడకూడదు. ఇటువంటి సబ్స్టాండర్డ్ గా మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో అరే ఒరే అనిపించడం అంటే నిజంగా అంటే వీళ్ళ ఈ అరే ఒరేలు అమ్మ బూతులు అయ్య బూతులు తిట్టబట్టే ఈడ్చి కొడితే మళ్ళీ బాధ్యత డబల్ వన్కి వెళ్ళిపోయారు. సబ్జెక్ట్ మాట్లాడండి. ఎందుకు ఇది సోది? మన సోది చెప్పుకోవడానికి డిబేట్ పెట్టలా, సోది చెప్పుకోవడానికి డిబేట్ పెట్టలేదు. మన సోది చెప్పుకోవడానికి చెప్పలా. లక్ష్మణరావు గారు ఆగండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఇస్తారు ఆయన మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీ టైం మీకు ఇస్తా కదా. లక్ష్మణరావు గారు ఆగండి. ఎస్ విజయ్ కిరణ్ గారు వ్యక్తిగతంగా మాట్లాడద్దు. లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు అరే వరే అనుకోవద్దు ప్లీజ్. దయచేసి ఆగండి. మీరు దయచేసి ఆగండి. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు మీ ఇద్దరిని కూడా జనాలు అందరూ చూస్తారు. లక్ష్మణరావు గారు సంయమనం పాటించారు. లక్ష్మణరావు గారు లక్ష్మీకాంత్ గారు ఆగాలి. మ్యూట్ అవుతారు సార్, మీరు మ్యూట్ అవుతారు. విజయ్ టైం కిల్లింగ్ అవుతుంది. ప్లీజ్. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం, వాళ్ళు మ్యూట్ అవుతారు. విజయ్ కిరణ్ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు సార్ టాపిక్ కాదు సార్, ఇక్కడ మనోభావాలు దెబ్బతీసే విధంగా అరే ఒరే ఇవన్నీ మంచి పద్ధతి కాదు. అదే కదా నేను కూడా చెప్పాను. ఉంటావు నువ్వు విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు. నా పద్ధతి మార్చుకుంటే నీకు నీ పార్టీకి ఇద్దరికి మంచిది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆ వయసులో ఏదో ఒంట్లో బాగాలేదు కాబట్టి బెయిల్ ఇచ్చారు. ఇవన్నీ ఈ అహంభావమైన మాటలు. సరిగ్గా ఒంగోని కొబ్బరికాయ కొట్టలేని మీ నాయకుడికి మా నాయకుడికి పోటీ పెడితే ఇంకా దానికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమని చెప్పండి. ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చినటువంటి కారణం ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి, అయినప్పటికి కూడా అతను విచారణకు హాజరవ్వాలా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారంలో 2 రోజులు వచ్చి సంతకం పెట్టాలా. ఆయన ఏదో సచ్చీలుడు నిప్పు అనే బెయిల్ ఇవ్వాలా. ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి బెయిల్ ఇచ్చారు. బెయిల్ అనేది ఎవరి హక్కు, ఆ హక్కులో భాగంగా